పుణ్యమూర్తుల దివ్యగాథల్లో మూడో రోజు కూడా రావణాసుని కథను గురించే మనం వినబోతున్నాం. నిన్న శరమ మానస సరోవరంలో పుట్టింది. ఆమె పుట్టినప్పుడు సరస్సు పొంగి ప్రవహిస్తుంటే తల్లి శరమ నీవు పొంగబొద్దని చెప్పి కోరుకుంది. ఆ విధంగా ఆమె శరమ అని పేరు పెట్టారని చెప్పుకున్నాం కదా. అక్కడి నుంచి ఏం చెప్తారో విందాం. రావణుని కుమారుడు తండ్రి కంటే మిక్కిలి బలాఢ్యుడు, అంటే ఇంద్రజిత్ అనమాట, మేఘనాథుడు. హనుమంతుడు సీతాన్వేషణలో లంకకు వచ్చాడు. అప్పుడు అనేక మంది సైనికులను, మంత్రులను, వారి కుమారులను కూడా చంపేశాడు. అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఎందుకంటే ధ్వంసం చేస్తే సైనికుల్ని పంపిస్తాడు, వాళ్ళని హతమారిస్తే ఇంకా పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళని హతమారిస్తే తన దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు రావణుని చూడవచ్చు అనే ఆలోచన కలిగి హనుమంతుడు ఆ పని చేయటం మొదలెట్టాడు అనమాట. అందుకని సైనికుల్ని పంపాడు, మంత్రులు పంపాడు, వాళ్ళందరూ చివరికి తన కుమారుడినే పంపాడు. ఆ కుమారుడు చివరికి ఆంజనేయుడితో యుద్ధం చేస్తూ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రానికి ఆయన గౌరవం ఉంచి కట్టుబడ్డాడు, కానీ బ్రహ్మాస్త్రం కూడా ఆయనకేమీ చేయదు. ఆ వరం కూడా పొందాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడిన తర్వాత కూడా రాక్షసులు ఆయనకి మామూలు తాళతో కట్టేశారు. అప్పుడు బ్రహ్మాస్త్రం తనంతటా తానే ఉపసంహరించుకోబడింది. అది తెలియదు రావణ సైనికులకి. సరే వెళ్ళాడు. ఆ రావణాసురుడి ముందు ఆ రావణుడు అలాగే నిలబెడితే దూతగా వెళ్ళాడు కదా. అప్పుడు తన తోకనే వాళ్ళనే పెంచుకుని రావణాసురుడు సింహాసనం కంటే పెద్ద ఎత్తున కూర్చుని అప్పుడు రావణుడికి తాను వచ్చిన పని తెలియజెప్తాడు అనమాట. ఆ రకంగా తన శౌర్య ప్రతాపాలను ప్రదర్శించాడు మొదటిసారి మేఘనాథుడు. ఆ తర్వాత రెండోసారి యుద్ధంలో ఒకసారి నాగాస్త్రం వదిలాడు, అందరినీ బంధించాడు. వాళ్ళందరూ సుఖపోయారు వానరు. అప్పుడు జాంబవంతుని కోరిక మేరకు, సలహా మేరకు హనుమంతుడు గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడి నుంచి మూలికలు తెచ్చి, దివ్య మూలికలు తెచ్చి వానరులందరికీ స్పృహ రప్పించాడు అనమాట. ఇది రెండో సంఘటనలో తన ప్రతాపాన్ని చూపిన సంఘటన, ఏది మేఘనాథుడు. ఇక మూడవసారి ఏమిటంటే ఇంద్రజిత్తు అదృశ్యుడే గగన మార్గాన్ని విహరిస్తూ యుద్ధం చేస్తున్నాడు. వానరులందరూ కూడా భీతిల్లి పారిపోయారు. ఆ తర్వాత నాలుగోసారి యుద్ధానికి వచ్చేయడానికి ముందు ఇంద్రజిత్తు కుంభిల గుహకు వెళ్ళాడు. యాగం చేసి నోటేదాడు అనమాట. ఆ యాగం చేసి కనుక వస్తే ఎవరు ఆయన జయించలేరు. అందుచేత విభీషణుడు వెంటనే హెచ్చరించాడు రాముల వారికి, ఈ యాగం పూర్తి కాకముందే ఇంద్రజిత్తుని సంహరించాలి, లేకపోతే మన వల్ల కాదు అంటే వెంటనే లక్ష్మణుని పంపించాడు రాముల వారు. ఆ లక్ష్మణుడు వెంట విభీషణుడు వెళ్ళి ఆ గుహకి అక్కడ ఇంద్రజిత్తు చేసేటువంటి యాగానికి గండిగొట్టి లక్ష్మణుడు ఆ ఇంద్రజిత్తును అక్కడ సంహరించాడనమాట. మరి అన్న చేత పరాభవింపబడి వచ్చినటువంటి విభీషణుడు అట్లా తన రుణాన్ని తీర్చుకున్నాడు, రాముల వారికి మేలు చేశాడు ఈ విషయంలో. అంటే రాముల వారి పట్ల ఉన్నటువంటి ప్రగాఢ భక్తిని, ప్రగాఢ విశ్వాసాన్ని, నిరుపమాన భక్తిని ప్రకటించుకున్నాడు అనమాట లక్ష్మణుడితోటి ఇంద్రజిత్తును సంహరింపజేసి. రావణాసురుడు ఎందరో స్త్రీలను చెరపట్టాడు కదా. అలాగే రంభ, పొంజిక స్థలాల శాపాలు కూడా ఉన్నాయి కదా. రంభేమో పరస్త్రీని నువ్వు బలాత్కరించబోతే నీ ప్రాణానికి హానింది, పొంజిక స్థలమేమో చేసినప్పుడు బ్రహ్మే నీ తల వేయి ఒక్కలవుతుంది ఎవరన్నా నువ్వు రమించబోతే అని, బలాత్కరించబోతే అని చెప్పాడు కదా. ఆ రెండు శాపాలు ఉన్నప్పటికీ కూడా వాడికి బుద్ధి రాలా రావణుడికి. అతడు దండయాత్రల భాగంలో ఒక రోజున బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ వేదవతిని చూశాడు. ఆమె ముని పొంగవ తపస్సు చేసుకుంటోంది. పాపం ఊరుకోలేదు. ఆమెను జుట్టు పట్టుకున్నాడు, తన చెంతకు లాగాడు. ఆమెకి కోపం వచ్చింది. వెంటనే మరో జన్మలో స్త్రీగా జన్మించి నీ మృత్యువుకి కారణమవుతానని చెప్పి ఆమె శపించి తన యోగ బలంతో తన శరీరాన్ని తాను దహించుకుంది. ఇలా అంటే ఇంతటి దుర్బుద్ధి గల రావణుడి ఆయు ప్రమాణం కొద్ది కొద్దిగా తగ్గుతుందన్నమాట. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని. అంటే
కాలము దాపురిస్తే పోగాలము దాపురించిన వాడని మిత్రలాభంలో మనం చదువుకుంటాం. ఆ, ఉమ్, మిత్రుని వాక్యము వినడు అని. అలాగే ధూప దీప నిర్వాణ గంధములను మూర్ఖనడు కనడు వినడని. అంటే ఆరిపోయే దీపం యొక్క వాసన కూడా తెలియదు వాడికి. మనం కూడా దీపం కొండెక్కింది అనుకోండి, ఒక వాసన వస్తుంది. అగ్గిపుల్ల గీసామనుకోండి, ఒక వాసన వస్తుంది. ఇది వెలిగించిన తర్వాత ఆరిపోతే ఆ వాసన మనకి పీల్చగలిగామనుకోండి, 6 నెలల వరకు మనకు మరణం లేదని దృఢపడుకోవచ్చు. ఎప్పుడైతే ఆ వాసన మన ముక్కుకు తగలలేదో అప్పుడు 6 నెలల్లో మనకు మరణం ఉందని సూచన అనమాట. అలాగే మిత్రుల వాక్యాన్ని వినడు. అలాగే దీప నిర్వాణ గంధాన్ని అవి కొండెక్కినప్పుడు వాటి యొక్క వాసన తెలియదు అంటారు. అలాగే వీడికి భూగాలం దాపురించింది కాబట్టి అటు విభీషణుడు చెప్పినా వినలేడు, అలాగే సుపార్శ్వుడు చెప్పినా వినలేదు. అంటే మంత్రి కూడా చెప్పాడు కదా, ఆ సీతను వధించొద్దయ్యా అని, అది కూడా వినలేదు. కాబట్టి ఇక అందుకని ఆ భూగాలం దాపురించింది కాబట్టి పాపాలు ఎక్కువ చేయాలి కాబట్టి ఇంకా కామాంచి పెరిగిపోయింది వాడికి. అది అంటే ఆయన మృత్యు అంచుకు తీసుకెళ్తున్నాయి అన్నమాట ఆయన కోరికలన్నీ. లక్ష్మణుని ముక్కు చెవులు పోయించుకున్నట్టు శూర్పణఖ వచ్చింది ఎవరి దగ్గరికి? రావణాసురుడి దగ్గరికి. ఇంకా ఏం చెప్పిందంటే అక్కడ కరదూషణాదులు ఎంతకు పోయాను, తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకుంది. వారేమో రామునిపై పురికొల్లితే ఆ రావణాసురుడు ఆ కరదూషణాదుల్ని, అంటే 14,000 మంది వచ్చారు కరదూషణాదులతో సైనికులు. ఆ 14,000 మందిని ఎప్పుడు బాణం విడుస్తున్నాడో, ఎప్పుడు బాణం ఆపేస్తున్నాడో, ఎక్కువ పెడుతున్నాడో తెలియనంత వేగంగా ఆయన బాణస్సం సంధించి 14,000 మందిని మట్టు పెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. అలా అంతమందిని మట్టు పెట్టిన శూర్పణఖ వచ్చి ఇలా వాళ్ళని చంపేశాడు. ఇప్పుడు నువ్వు పరుగుతే ఏమైనా సరే అన్యాయంగా నా ముక్కు చెవులు పోసేశారు కాబట్టి వెంటనే వెళ్ళి వధించాలి ఏమైనా సరే. అందులో త్రిలోక సుందరి అయినటువంటి భార్య ఉంది. ఆ భార్యకి నీవే తగిన వాడు అంటూ రెచ్చగొట్టింది రావణాసురుడు. ఇక అకంపునుడని ఇంకొకడు వచ్చాడు. అక్కడ అందులో నుంచి పారిపోయిన వాడు, కరదూషణాదులు యుద్ధంలో తప్పించుకు పారిపోయినాడు. వాడు కూడా రకరకాల అబద్ధాలు చెప్పి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చెప్పి రావణుని పురికొల్పాడు అనమాట. ఆ సీత అందచందాలను వివరించాడు. అయినా అరే ఇంతమందిని చంపాడే, మరి మనం వెళితే తట్టుకోగలమని ఆలోచన రాలా. అయితే నీ వెళ్ళు, లోకంలోని బలపరాక్రమాలు లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయి అంటూ రెచ్చగొట్టారనమాట. ఇంతలో శూర్పణఖ వచ్చింది కదా, శూర్పణఖ కూడా అదే చెప్పింది, ఆమె త్రిలోక సుందరి అని. ఇక నువ్వు కనుక ఆమెను పొందకపోతే నీ జీవితం నిష్ప్రయోజనం అని చెప్పింది. వాడు ఒక దుర్మార్గుడు కాబట్టి, అది ఒక దుర్మార్గురాలు కాబట్టి ఆ మాటలు బాగా వంటబట్టిన. ఏమైనా సరే ఆమెని పొందాలి అనుకున్నాడు దారాలోచన. అందుకని రాముని వారితో యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకే ఏం చేశాడంటే రావణుడు మరుసటి రోజు మారీచు వద్దకు వెళ్ళాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. పర్ణశాల యందున్న రామ లక్ష్మణుల ఆశ్రమం ముంగిట నువ్వు లేడిగా తిరుగు, నేను సీతని బలాత్కరించి నా పుష్పక విమానంలో తీసుకువస్తాను లంకకు అని చెప్పాడు అన్నాడు. అప్పుడు మారీచుడు చెప్పాడు, ఆయన రాముడు సామాన్యుడు కాడు, ఆయన విష్ణుమూర్తి అంశ అని కూడా చెప్పాడు. నీవు ఆయనని ఎదుర్కోలేవు, వద్దు నీకు ఇది తగదని చెప్తే నువ్వు కనుక వెళతావా వెళ్ళు, లేకపోతే నేను ఇక్కడే కడతేరుస్తాను అన్నాడు. నీ చేతిలో చచ్చే కంటే ఆ రాముల వారి చేతిలో చదవటమే మేలు, ఆ విష్ణుమూర్తి అంశ చేతిలో చావటం మేలని భావించి మనసులో అనుకుని సరే వెళతానని చెప్పి వచ్చాడనమాట. రావణుడితోటి పుష్పక విమానంలో బయలుదేరి నిశ్శబ్దంగా ఆ పుష్పక విమానం బయలుదేరింది. ఆ పర్ణశాల దగ్గర ఆగింది. అక్కడ దిగారు. కొంచెం దూరంలో ఇద్దరు అక్కడికి వచ్చిన తర్వాత మారీచుడు లేడి రూపాన్ని ధరించాడు. లేడి రూపాన్ని ధరించి, బంగారు లేడి రూపాన్ని ధరించి అక్కడ సీత కనుసనలలో కనపడేటట్లుగా అటు ఇటు తిరుగుతున్నాడు. సీత చూచింది. వెంటనే కోరిక రాముడిని మనసులోని రాముడు తొలగాడు, కాముడు ప్రవేశించాడు, అంటే కోరిక ప్రవేశించాడు. ఆ బంగారు లేడి పట్ల ముచ్చట పడింది.
ఇదంతా కూడా దివ్య ప్రణాళికలో భాగమే. లక్ష్మీనారాయణుల ఆట ఇది. ఆటలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించిందనమాట ఆ సమయంలో. అలా అయితేనే రావణాసురుడు చేస్తాడు కాబట్టి అలా ప్రవర్తించింది. అంతేగాని ఆమె నిజంగా దాని మీద దృష్టి ఉండి కాదు. అయితే లోకంలో మనకి ఇది తెలిపేది ఏంటంటే, రాముడు లేని మనసులో కాముడు ప్రవేశించితే మనం కష్టాల పాలవుతామని చెప్పటం కోసం అన్నమాట. అందుకు ఈ సంఘటన బాగా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి సీతకి కోరిక ప్రవేశించింది. వెంటనే రాముడు మరి ప్రణాళికలో వెంటనే అమలు జరగాలి కదా. అందుకనే రావణుడు వెళ్ళి ఆ భార్య కోరికను తీర్చడానికని ఆ లేడీని తీసుకురావడానికి లేడీ ఉంటే బయలుదేరితే ఆ లేడీ చెంగున వెళుతూ ఆగి దొరికి మళ్ళీ రాముడు అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి అది మళ్ళీ పరిగెత్తుతూ ఉంది. ఇలా చాలా దూరం తీసుకెళ్ళిన తర్వాత ఓహో ఇదేదో మాయలాగా ఉందని చెప్పి రాములు వారు అప్పుడు బాణాన్ని సంధించాడు దాని మీద. అది ఆ బాణం అంటే మారీచుడికి బాణం తగిలింది. లేడి రూపంలో ఉన్న మారీచుడికి ఆ లక్ష్మణ అంటూ ప్రాణం విడిచాడు. అంటే నాకేదో ఆపద సంభవించింది, నువ్వు రా అని సూచనగా అట్లా తెలిసేటట్లుగా అలా భావించేటట్లుగా చేశాడు. అయినా లక్ష్మణుడు చెక్కు చెదరలేదు, దృఢంగానే నిలబడ్డ. ఆ మాట ఆ శబ్దం విన్నటువంటి సీతకు గాబరా వేసి, నీ అన్నకేదో అపకారం జరిగినట్టుంది, నీవు వెంటనే వెళ్ళి ఆయనకి తోడు వెళ్ళు అంటే ఏం అక్కర్లేదు అని చెప్తే వినల. అన్న కాలం చేస్తే నన్ను పొందుతామని ఆలోచన నీకంటూ కూడా చాలా కఠినమైన మాటలు లక్ష్మణుడితో పలికితే అప్పుడు లక్ష్మణుడు ఇక ఆ మాటలు భరించలేక రాముల వారిని ఎత్తడానికి బయలుదేరాడు అనమాట. అన్న కొరకు ఆశ్రమాన్ని విడిచి అప్పుడు వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళగానే సమయం కోసం నిరీక్షిస్తున్నాడు కదా రావణాసురుడు. వెంటనే వచ్చాడు తాపసి వేషంలో అక్కడికి. భిక్షాందేహి అంటున్నాడు. ఆ భిక్ష పెట్టడానికి ఆమె కూడా ఉద్యుక్తురాలయ్యింది. ఇంతలో తన నిజస్వరూపాన్ని చూపాడు. ఆమెను ఎత్తుకుని పుష్ప విమానానికి పెట్టుకున్నాడు. తీసుకువెళ్ళటం ప్రారంభించాడు. ఆమె హాహాకార ధ్వనులతో బిగ్గరగా రోధిస్తూ ఉందన్నమాట. ఇంతలో దశరథ మహారాజు ప్రియసఖ్యుడైనటువంటి జటాయువు చూశాడు ఇది. వెంటనే సీతరోదన ధ్వనులు విని రావణుని ఎదుర్కొన్నాడు. అయినా ఆయనకి క్షమ ధర్మము అనేవి లేవని రావణాసురుడు ఆ జటాయు యొక్క 2 రెక్కలను కత్తిరించేశాడు, నరికేశాడు అనమాట కత్తితో. అది కుప్పకూలిపోయింది. సీతను తన మందిరంలో కానీ లేక రాణుల మందిరంలో కానీ ఉంచడానికి ఇష్టపడక అశోకవనంలో రహస్యంగా దాచాడు. ఆమెకు రక్షణగా కొందరు స్త్రీలను పెట్టాడు, రాక్షస స్త్రీలను. మరి లోగడ బ్రహ్మ కుమారుడు అయితే ఇది నలకుబరుడు ఉన్నాడు కదా, కుబేరుడి యొక్క కొడుకు నలకోబరుడు భార్య రంభ ఇచ్చిన శాపం ఉంది. అలాగే పుంజక స్థల కారణంగా బ్రహ్మ ఇచ్చిన శాపం ఉంది. తర్వాత వేదవసి ఇచ్చిన శాపం ఉంది. ఇన్ని శాపాల కారణంగా రావణాసురుడు సీతని ముట్టుకోవటానికి భయపడ్డాడు. అంటే లొంగ తీసుకోవటానికి ప్రయత్నించాడు. అనేక రకాల మాయమాటలు చెప్పాడు. అయినా ఆమె లొంగల. ఒక గడ్డిపోస తీసుకుని ఆ గడ్డిపోసను విరిచి అవతల పడేసి మాట్లాడింది. నీవు ఇంతటి వాడివురా, గడ్డిపోస లాంటి వాడివరా అంటూ సంబోధిస్తూ ధైర్యంగా చెప్పిందనమాట. నిన్ను ఆమె తిరస్కరించేటప్పటికీ ఖడ్గం ఎత్తాడు. లాభం లేదని చంపేస్తే పోతుంది. మాట వినకపోతే మారీచుడిని చంపేస్తానన్నాడు కదా. అలాగే మాట వినవాడు అన్నది రౌడీ నాయకుడు ఎప్పుడు కూడా తన మాట వినకపోతే తన అనుచరులను చంపడానికి సిద్ధంగా ఉంటాడు. అది అందుకనే మనం సినిమాల్లో కూడా అదే చూస్తూ ఉంటాం. ఇదే ప్రవర్తన అనమాట ప్రతి దుర్మార్గుడైన నాయకుడికి. అందుచేత అప్పుడు సుపార్సుడు అనే మంత్రి హితబోధ చేశాడని చెప్పుకున్నాం కదా. ఆ సుపార్సుడు హితబోధ వలన చంపటం ఆపేశాడు. ఆ తర్వాత ఇలా సీత 10 మాసాలు 10 మాసాలు ఆ అశోకవనంలో గడిపిందనమాట. అంటే చివరి సంవత్సరంలో 10 మాసాలు అక్కడే గడిపింది. ఇంతలోనే రాముడు
హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు అక్కడికి వచ్చాడు, సీతకి ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ, ఆ తర్వాత ఆ, రావణాసురుడిని చూడాలనుకున్నాడు. అందుచేతనే అక్కడ అశోకవనాన్ని ధ్వంసం చేయటం మొదలెట్టాడు. అప్పుడు సైనికులు వచ్చారు, రావణ సైనికులు వాళ్ళందరినీ సంహరింపబడ్డారు. అలాగే మంత్రులు వచ్చారు, వాళ్ళు కొంతమంది సంహరించబడ్డారు, సేనా నాయకులు సంహరించబడ్డారు. చివరకు ఆ మేఘనాథుడి చేత ఆయన బ్రహ్మాస్త్రం వేస్తే మేఘనాథుడు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి గౌరవించి కట్టుబడ్డాడు అనమాట. అయితే రావణాసురుడి సభకు తీసుకురాబడ్డాడు హనుమంతుడు. ఎందుకు వచ్చాను, దూతగా వచ్చానని చెప్పాడు. ఆ సీతను వదిలేసి ఆ కాళ్ళ మీద పడు, నీకు క్షమాభిక్ష పెడతాడు అని కూడా చెప్పాడు. అయినా వినలేదు. అలాగే దూతని చంపడానికి ఒప్పుకోలేదు కాబట్టి విభీషణుడు ఆయనకి తోకకి నిప్పంటించమన్నాడు. ఆ తర్వాత విభీషణుడి మాటలు కూడా లెక్క చేయకుండా విభీషణుడిని కాలితో తంతే అప్పుడు విభీషణుడు రాముల వారిని శరణు వేడాడు అనమాట. ఈలోగా హనుమంతుడి తోక నిప్పంటిస్తే ఆయన లంకాపురాన్ని దహనం చేసి తర్వాత ఆ సముద్రంలో దాన్ని ఆర్పుకొని సీతకు చూచి వెళ్ళి వస్తానని చెప్పి సీతతో అనుమతి తీసుకుని తిరిగి వచ్చేసాడు. అంటే ఎవరు ఎన్ని హితబోధలు చేసినా రావణుడి మనసు మార్చలేకపోయారనమాట. రామ లక్ష్మణుల వానర సమేతంతో సహా లంకలోనికి వచ్చిన విషయం తెలుసుకుని మండోదరి కూడా ఎంతో హితబోధ చేసింది. అతడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంది. అతనితో కయ్యం పెట్టుకోవడం మంచిది కాదు అంది. అన్న ఆ మాటలు, ఆ భార్య మాటలు భర్తకు ఎక్కల. రాముడు సామాన్యుడు మానవుడుగా భావించావు నువ్వు కాదు, ఆయన అట్లా భావించి సీతను అనుభవించడాన్ని మోజుపడ్డాడు. కానీ రాముడే విష్ణుమూర్తి అయిన ఎడల అతని చేతిలో చనిపోవటమే మంచిది అనుకున్నాడు. అది మనసులో ఉంచుకున్నాడు అనమాట. అందుచేత ఎవరెన్ని చెప్పినా సరే ఏమీ వినలేదు. ఆ రావణుడు రాముని చేతిలో చావటానికి ఇష్టపడే చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ రామరావణ యుద్ధంలో రాముడి చేతనే. అంటే విష్ణుమూర్తి ద్వేషకులై సనకసనంద శాపాన్ని అనుభవించడానికి ఇంతకుముందు జన్మలో హిరణ్యకశిపులుగా పుట్టి ఆ రాముని వారి చేతిలో చనిపోయి, ఇదే ఆ విష్ణుమూర్తి అవతారాల చేతిలో చనిపోయి, ఇప్పుడు రావణ కుంభకర్ణులుగా జన్మించి మళ్ళీ ఆ విష్ణుమూర్తి చేతిలోనే చనిపోయారన్నమాట. అంటే ఒకవేళ శరణు వస్తే ఆయన వదిలేస్తాడు. కానీ భగవంతుని దివ్య ప్రణాళిక ప్రకారం, వాళ్ళ శాపం ప్రకారం వాళ్ళు చావవలసి ఉంది. కాబట్టి ఆ చావటానికి కావలసిన సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటి క్రమబద్ధంగా ఏర్పడిన అన్నమాట. ఇది ఆ భగవంతుని దివ్య ప్రణాళికలో భాగం. దీన్ని సామాన్యులు అర్థం చేసుకోలేరు. ఇలాంటిది మానవ మాత్రానికి సాధ్యం కాదన్నమాట ఆ భగవంతుని లీలను అర్థం చేసుకోవడానికి. అందుకని భగవంతుని లీలలని అర్థం చేసుకునే బదులు భగవంతునికి శరణాగతులు అవటం చాలా మంచిది. అప్పుడు మనకి కూడా భగవంతుని అనుగ్రహం కలిగి మనం కూడా ముక్తిని పొందుతాం. అయితే ఈ కథ ఏం చెబుతుందంటే మనకి చివరికి జయ విజయులు రాములు ఆ విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకులై ఉండి కూడా, ద్వారపాలకులై ఉన్నారంటే ఏమిటి, ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళలేదు. అంత స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ విష్ణుమూర్తి ఎడబాటును సహించలేక ఎన్ని అక్రమాలు చేయటానికైనా సిద్ధపడ్డారు, కానీ సక్రమ మార్గంలో రావడానికి ఇష్టపడాలి. అంటే జయ విజయులు కూడా స్వార్థపరులే అని అర్థమవుతుంది దీంతో. అంటే తాము తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కోసం ఇంతమందిని హింసించడానికి కూడా పూనుకున్నారు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటంటే, మనం ఎన్ని కష్టాలు పడ్డా హింస పనికి రాదు అని అన్నమాట ఈ కథలన్నీ మనకు చెప్పేది. అంటే జయ విజయులు కూడా నాకేమనిపించిందంటే, జయ విజయులు కూడా స్వార్థపరులే. వాళ్ళు తమ ఎడబాటుని, విష్ణుమూర్తితో ఉన్న ఎడబాటుని సహించలేక ఎంతమందినైనా చంపి విరోధ భావంతో ఆ మూర్తి దగ్గరికి తొందరగా వెళ్ళటానికి ప్రయత్నించారు. ఇది కూడా సరి అయిన పద్ధతి కాదని ఈ కథలు మనకి సందేశం ఇస్తున్నాయి అన్నమాట. మనం ఒక్కరం కష్టపడతాం,
అందులో మనకి అక్కడ ఏం చెప్పారు?